ఓకే, ఒక మ్యాప్లో స్కేల్ అంటండి 1:2500 అంటండి. మ్యాప్ యొక్క స్కేలు 1:2500. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా ఇలా స్కేల్లో మొదటిది మ్యాప్లో చూసిస్తుందండి. ఇది మ్యాపు, ఇది నిజం. ఓకే, దిస్ ఇస్ మ్యాప్, ఇది రియల్, వాస్తవం, నిజం. అది అంటే ఇది ఒకటైతే ఇది 2500. అయితే యూనిట్స్ ఏమి ఇవ్వాల, యూనిట్స్ ఏమి ఇవ్వలేదని కంగారు పడకూడదు. అంటే ఇది సెంటీమీటర్ అయితే ఇది కూడా సెంటీమీటర్, ఇది మీటర్ అయితే ఇది కూడా మీటర్, ఇది కేజీలు అయితే ఈ కిలోమీటర్ అయితే ఇది కూడా కిలోమీటర్. అయితే మ్యాప్లో 2 పట్టణాల మధ్య దూరం ఎంత? 12 సెంటీమీటర్లు. మ్యాప్లో 12 సెంటీమీటర్లు. అయితే ఆ 2 పట్టణాల మధ్య నిజ దూరం ఎంత? వెరీ సింపుల్, అంతే. 1:2500, 12 సెంటీమీటర్లు అయితే ఎంత? 12 ఇంటూ మనకు తెలిసిందే కదా, 12 ఇంటూ 2500. అంటే 12/25 300 అండి, పక్కన 2 సున్నాలు. ఏంటివి యూనిట్లు? ఇది సెంటీమీటర్ కాబట్టి ఇది కూడా సెంటీమీటర్లే. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్ కదా, 100 అంటే 2 సున్నాలు లేపేసి దిస్ ఈజ్ 300 మీటర్లు అయితే 300 అని కిలోమీటర్లు అడిగాడు. కిలోమీటర్లు అంటే బై 1000 కదా, అంటే 3 ఉండాలి, అంటే 0.3 కిలోమీటర్స్, అంతే కదా. దట్ ఈజ్ 0.3 కిలోమీటర్స్. సో దట్ ఈజ్ 0.3 కిలోమీటర్స్. నోట్ చేసుకోండి. ఓకే అండి, ఏడాదికి ఏ రేటు వంతున 12,000 రూపాయల మీద 2 సంవత్సరాలకు 12,000 రూపాయల మీద 2,000 రూపాయలు వడ్డీ వస్తుంది అన్నాడండి. అంటే ఇక్కడ ఏ వడ్డీ ఏంటి చెప్పలేదు, లేకపోతే తిరగట్టము అనేటువంటి మాటలు కూడా లేవు కాబట్టి బారు వడ్డీ అని అర్థం అండి. సరే, ఏం కనుక్కోమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు, ఆర్ కనుక్కోమన్నాడు. ఇదిగోండి ఆర్కు సూత్రం ఇదేగా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100i/pn. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100i/pn. ఓకే, రైట్ అండి. ఇప్పుడు వాల్యూస్ ఇద్దాం. దిస్ ఈజ్ 100, ఐ అంటే వడ్డీ ఎంత ఇచ్చాడు? 2000, బై పి అసలు ఎంత అన్నాడు? 12,000. మరి పీరియడ్ ఎంత ఇచ్చాడు? క్లియర్గా ఇచ్చాడు కదా, 2 years అని. రైట్. ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఇదిగోండి 3 zeros అండ్ 3 zeros అవుట్, 2 అయిపోయాయి. 100/12, 4 టేబుల్ 100లో 25 టైమ్స్, 12లో 3 టైమ్స్, 25/3. 3 25లో 8 టైమ్స్ కదా, అందుకని 8 1/3%. దిస్ ఈస్ 8 1/3%. ఓకే, చూడండి ఇక్కడ కారణాంకాలు ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే అంటే మామూలుగా ఇలా ఇచ్చాడు, x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 అని. యాక్చువల్గానండి గుర్తుండాలి, ఇది 1 2 3 అండి. ఇదిగోండి -1 -2 -3. సరే, వెరిఫికేషన్ చేద్దాం. మొదటి చూడండి, అంటే దీన్ని వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ అనమాట. స్థిర పదాలను నెచ్చివేస్తే ఎంత రావాలి? -6 రావాలి. ఇదిగోండి -2, ఇది 3, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది కదా, మైనస్ రాదు కదండి ముందే. మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ -6 ఎందుకు వస్తుంది? కానీ అక్కడే రూల్డ్ అవుట్, తీసేయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది, -6 రాదు కదా, అందుకని ఇది కాదు, తీసేయండి. తర్వాత ఆ నెక్స్ట్ చూడండి, ఇది దీంట్లో మైనస్ 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 సరిపోయింది, ఒక 6 6 6 గుట్లు 6, అది కూడా సరిపోయింది. సో నెక్స్ట్ చెక్ ఏంటంటే ఇదిగోండి, అవన్నీ కలిపితే ఇది రావాలి, వీటన్నిటిని కలిపితే అది రావాలి, యాడ్ చేస్తే. ఇదిగోండి 1 -1 -6 -7 అంటే ఎంత? -8 కదా, కానీ ఇక్కడ -6 రావాలిగా. సో వీటన్నిటిని, కాబట్టి ఇది కూడా తప్పే. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ 4th one. కావాలంటే చూసుకోండి, ఈ రెండు అన్నీ మల్టిప్లై చేసాం అనుకో, మైనస్ 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 వస్తుంది, 3 6 అన్నీ కూడినా అదే, 1 2 3 3 6 సరిపోయింది కదా. సో యువర్ ఆన్సర్ ఈజ్ ద 4th one. ఓకే, నోట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, సింపుల్, వెరీ సింపుల్. x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఎంత?
ఫార్ములానే కదండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? మనకి తెలుసు కదా, 3xyz. అంతే, సింపుల్ క్వశ్చన్ ఫార్ములా. ఓకే చూడండి, ఇక్కడ దీంట్లో ఏబీసీలు ఏపీలో ఉన్నాయి, అలాగే బి మైనస్ ఏ, సి మైనస్ బి అండ్ ఏ అవి జీపీలో ఉన్నాయంట. అయితే A:B:C ఎంత చూడండి. ఇవి వెరిఫికేషన్ చేసుకోండి, నాకు అనుకోవడం కష్టం కదా, అందుకని వెరిఫికేషన్లో చూడండి. ఫస్ట్ది ఏంటంటే ఏమని ఇచ్చాడు, 3, 4, 5. అండ్ ఇది ఏ, ఇది బి, ఇది సి. బ్రహ్మాండం ఏపీలో ఉన్నాయి కదా. సో 3, 4, 5 ఏపీలో ఉన్నాయి. వెంటనే రెండో చెక్ చేద్దాం. ఇంకోటి ఇచ్చాడు జీపీలో ఉండాలన్నాడు కదా, ఏంటది? బి మైనస్ ఏ, సి మైనస్ బి అండ్ ఏ. బి మైనస్ ఏ అంటే 4లోంచి 3 పోతే 1, సి మైనస్ బి అంటే 1, అలాగే ఏ అంటే 3. ఇదేం జీపీ కాదుగా, జీపీలో ఉండాలన్నాడు, లేదు కదండి. ఈ రెండు ఈక్వల్ ఉంది, ఇది వేరే ఉంది, 1, 1, 3 ఉంది, అది జీపీ కాదు. దట్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంటనే ఇంకొక ఆప్షన్కి వెళ్దామండి. సెకండ్ ఆప్షన్ ఏమిచ్చా అంటే దీంట్లో 1, 2 అండ్ 3, ఇదిగో ఏ, బి అండ్ సి. వెంటనే ఇది ఏపీ, నో డౌట్. 1, 2, 3 అంటే ఏపీలో ఉంది కదా. నెక్స్ట్ దీనికి వెళ్దాం. బి మైనస్ ఏ అండ్ సి మైనస్ బి అండ్ ఏ, ఈ మూడు చూద్దాం. ఇక్కడ బి మైనస్ ఏ 2లోంచి 1 పోతే 1, సి మైనస్ బి అది కూడా 1, ఏ కూడా 1, అన్నీ 1లే వచ్చినాయి. 3 ఒకటిలే. ఒకవేళ సేమ్ ఉన్నాయి అనుకో అన్నీ, అవి ఏపీలో అయినా ఉండొచ్చు ఉన్నట్టే, జీపీలో అయినా ఉండొచ్చే ఉన్నట్టే, హెచ్పీలో అయినా ఉన్నట్టే. కాబట్టి జీపీలో ఉండాలి కదా, వాడంతా జీపీలో ఉండాలండి, ఉన్నాయి కదండి జీపీలో. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జీపీలో ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఓకే. ఓకే ఇక్కడ చూడండి, 2 బిందువులు ఇచ్చాయండి. ఏంటి ఆ బిందువులు అంటే, ఒకటేమో 4, ఇంకోటేమో 1, 3. ఈ 2 బిందువులకి మధ్య దూరం ఎంత ఇచ్చా అంటే 5 అని ఇచ్చాడు. అయితే ఈ వై ఎంత అని అడిగాడండి. సరే దూరం కనుక్కుందాం, అంటే దూరానికి స్క్వేర్ కనుక్కుందాం. ఏబీ అయితే ఏబీ స్క్వేర్ కనుక్కుందాం. దూరం స్క్వేర్ అంటే ఇదిగో x2 మైనస్ x1, 4లోంచి 1 పోతే 3, దానికి స్క్వేర్ 9 ప్లస్ y మైనస్ 3, y2 మైనస్ y1 అంటే ఈజ్ ఈక్వల్డ్. ఇటు పక్కన కూడా దీనికి స్క్వేర్ వేయాలి, 25 వేయాలి, అంతేగాని 5 వేయకూడదు. రైట్, ఇది 9 ఇటు పక్క పట్టుకొచ్చింది ఏమనుకోండి, y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ 25 నుంచి 9 పోతే ఎంత అండి, 16. ఇప్పుడు చూడండి, y మైనస్ 3 హోల్ స్క్వేర్ 16 ఉండాలంటే y మైనస్ 3 ఎంత ఉండాలి, 4 ఉండాలి. అంటే 4 ఉండాలంటే y ఎంత ఉండాలండి, 7 ఉంటే 7లోంచి 3 పోతే 4, దానికి స్క్వేర్ 16. లేదు -1 అయినా ఉండొచ్చు, అందుకని -1 -3 అంటే ఎంత, -4, దాన్ని స్క్వేర్ చేస్తే 16 కదా. అయితే వాడు 7 ఇచ్చాడు కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. వాడు 2 ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు, వాడి ఇష్టం, మనం ఏం చేస్తాం, అందుకని. ఓకే ఇక్కడ చూడండి, 2 బిందువులు ఇచ్చాడు. ఆ రెండింటినీ కూడా 5:2 రేషియోలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు, అది కూడా అంతరంగా. ఏంటి ఆ 2 బిందువులు ఏమిచ్చాడు, ఒకటేమో 4, -4, అలాగే 4, 3. ఈ రెండింటిని ఏ రేషియోలో అన్నాడండి, 5:2 విభజించే నిష్పత్తి, అది కూడా అంతరంగా విభజించే నిష్పత్తి. అదే 5:2 నిష్పత్తిలో విభజిస్తే, అంతరంగా విభజిస్తే విభజించే బిందువు యొక్క నిరూపకాలు ఏంటి అని అడిగారు. సరే వెరీ సింపుల్. ఇదిగోండి, 5, 4, 20 ఇటు పక్కదాన్ని దీంతో, అలా ముందు ఎక్స్ నిరూపకం కనుక్కుంటున్నామని చూడండి. 5 × 4 2 × 4 ప్లస్ 2 4 8 డివైడెడ్ బై ఈ 2 కలిపితే ఎంత, 7. రైట్, ఇక్కడ y నిరూపకం కనుక్కుందాం. 5 3 15 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 4 8 డివైడెడ్ బై యాజ్ యూజువల్ 7 అయిపోయింది. ఇప్పుడు చూడండి, 20 + 8 ఎంత, 28. 28లో 7 4 సార్లు 4, 15 నుంచి 8 పోతే ఎంత, 7/7 అంటే 1. సో ఆ నిష్పత్తిలో విభజించే బిందువు ఏందండి, 4:1. ఓకే నోట్ చేయండి. ఓకే రైట్ అండి, ఇక్కడ
త్రిభుజ శీర్షాలు ఇచ్చి వైశాల్యం కనుక్కోమన్నాడు. ఏంటి శీర్షాలు? త్రిభుజ శీర్షాలు 3 ఇచ్చేసాడండి. ఒకటి 2, 3 అంట, ఇంకొకటి -1, 0 అంట, మూడోది -2 అండ్ 3 అంట. ఇవ్వండి త్రిభుజ శీర్షాలు. అయితే ఇప్పుడు మనం దానికి వైశాల్యం కనుక్కోవాలి. ఏం చేద్దామంటే ఈజీగా ఉండటం కోసం ఇదిగో ఒకదాన్ని 0 చేసేద్దాం. ఇదిగో ఇచ్చేసేద్దాం. చివరి ఉందిగా అంటే తీసేయాలి. దాన్ని ఎలా చేస్తామంటే అన్నిట్లోంచి -2, 3 తీసేయి, ఇక్కడ తీసేయి, ఇక్కడ కూడా తీసేసాం కదా. తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఎంత అవుద్దంటే 2 + 2 4 అవుతుంది. ఇది 0 అవుతుంది. అది అయిపోయింది. -1 1 అవుతుంది, -3 అవుతుంది. రైట్. ఆ తర్వాత ఇంకొకటి చూడండి. ఇది ఎలాగో తీసేస్తే 0 0ఏగా. అది సరే. ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత త్రిభుజ వైశాల్యం ఇప్పుడు చూద్దాం. సో ఇది వదిలేయండి. ఇంకా త్రిభుజ వైశాల్యం ఏంటంటే హాఫ్ మోడ్, ఇదిగోండి చివరి ఎంత, అది -2 మైనస్ మధ్యలోది ఎంత, మధ్యలో 0నేగా అది. సో 12/2 ఎంతండి ఏరియా? దానికి 6 చదరపు యూనిట్లు. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే చూడండి, సంభావ్యత మీదండి క్వశ్చను. 3 నాణెములను ఒకేసారి ఎగరవేస్తే వాటిపై కనీసం 2 బొమ్మలు పడే సంభావ్యత ఎంత? 3 నాణ్యాలను ఎగరవేసామనుకో, మొత్తం ఎన్ని ఛాన్సెస్, ఎన్ని ఘటనలు, లఘు ఘటనలు 8 ఉంటాయి. 3 నాణ్యాలు ఎగరేస్తాం కదా, 2³ అనమాట. అయితే నీకు కనీసం 2 బొమ్మలు రావాలంట. అంటే ఇదిగోండి ఇలా హెడ్ టెయిల్, లేకపోతే హెడ్ టెయిల్ హెడ్, లేకపోతే TH లేదు అంటే ఇవి కనీసం 2 అంటే ఖచ్చితంగా 2. మరి ఇక్కడ ఇది కూడా కనీసం 2లోకే వస్తుందిగా. 3 2 ఉన్నాయి, 2 చాలు అన్నాడు. 3 ఉన్నాయి ఇక్కడ. అయితే ఏమైంది, కనీసం 2 ఉంటే చాలు. అందుకని ఎన్ని ఉన్నాయి అటువంటి మనకి అనుకూలం ఎన్ని ఉన్నాయి? 4 డివైడెడ్ బై మొత్తం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3 ఎగరేస్తాం కాబట్టి 2³ అంటే 8 మొత్తం అది. సో దట్ ఈస్ హాఫ్ అండి, అంటే 0.5 దీని సంభావ్యత. ఓకే, ఒక ఘటన ఖచ్చిత ఘటన, ఈ అనేది ఖచ్చిత ఘటన అయితే దాని యొక్క సంభావ్యత ఎంత? P ఎంత? ఖచ్చిత ఘటన, నిశ్చిత ఘటన, షూర్ ఘటన అనమాట. అటున్నప్పుడు దాని సంభావ్యత అంటే ఖచ్చితంగా జరిగితే అంటే సంభావ్యత ఎంత అండి? 1. దాని సంభావ్యత ఎంత అంటే 1. ఓకే, నోట్ చేసుకోండి.